ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. అహం సత్యబోధక. గ్రంథ విశ్లేషణ ధారావాహిక కార్యక్రమం. ఈరోజు పాఠకులు పి కోటేశ్వరరావు ఫ్రమ్ హైదరాబాద్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్న ఎపిసోడ్లో మా సోదరిమణి శంకర సరస్వతి గారు సృష్టిలో ఎట్టి భేదం లేదు, మానవుని దృష్టిలోనే ఉన్నది అనేటువంటి ఈ చాప్టర్ యొక్క ప్రారంభంలో మనం స్వామి యొక్క అపూర్వమైనటువంటి అవతార వర్ణన చేయడం జరిగింది. అలాగే సవికర్షణ, విప్రకర్షణ అనేటువంటి విషయాలు చెప్పడం జరిగింది. తర్వాత సగుణ భక్తి, నిర్గుణ భక్తిని కూడా వారు ఉటంకించడం జరిగింది. తర్వాత ఈ స్నేహానికి ఏ స్థాయిలో ఎలా అర్థం ఉంటుందో, మనకంటే ఉన్నత స్థాయి, సమాన స్థాయి, తక్కువ స్థాయి ఎలాలో ఆ భక్తి యొక్క తత్వం ఎలా ఉంటుందో అది కూడా నిన్న చెప్పడం జరిగింది. చక్కగా శరణాగతి అంటే విశేషాలు చెప్పారు. అలాగే మనోమాలిన్యాన్ని మరి ఎలా తొలగించుకోవాలి అనే, మామూలు స్నానాల వల్ల కాదు, మనోమాలిన్యాన్ని పోగొట్టుకోవాలి అనేటువంటి దాంట్లో అక్కడ కూడా చక్కటి విశేషాలు చెప్పడం జరిగింది. తర్వాత 3 వాదాలు కూడా వినిపించారు. ఆరంభవాదన, పరిణామవాదన, వివస్యవాదన అనేటువంటి విశేషాలు కూడా నిన్న మనం చెప్పుకొని చివరికి ఏతావత్తు ఈశావాస్యమిదం సర్వం, దైవమే సర్వత్రా ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా నిరూపిస్తూ నిన్న సోదరుడి తమ యొక్క ఎపిసోడ్ను ముగించారు. ఈరోజు ఎపిసోడ్లో ప్రారంభంలో నిరాకార తత్వము నుండి సాకారమునకు దిగి రావడమే అవతరణ అనే పదమునకు అర్థము. మన స్వామి ఒక మానవాకారంలో అవతరించినటువంటి అపురూపమైనటువంటి అవతారం మనం శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క అవతారం. మరి మిగతా నరసింహ అవతారము, వరాహ అవతారము, మత్స్యావతారము, కూర్మావతారాలతో పోల్చి చూసుకుంటే అవన్నీ కూడా ఆ కాలానికి సంబంధించినట్టు ఆ యొక్క లక్ష్య సాధనలో సానుకూలమైనటువంటి అవతరణగా మనం వాటిని అభివర్ణిస్తే నిజంగా ఈ కాలానికి అలాంటివి చెల్లవేమో అనిపిస్తుంది. మనంతా కూడా మానవ రూపంలో ఉన్నాం కాబట్టి ఒక మానవాకారంలో వస్తేనే ఈ మానవుడు పరిపూర్ణ విశ్వాసంతో, అచంచలమైనటువంటి విశ్వాసంతో నమ్మి ఆ అవతార యొక్క తత్వాన్ని అర్థం చేసుకొని, ఆ అవతార ఉపదేశాలని జీర్ణించుకొని తగినటువంటి పరివర్తన చేసుకొని జీవితంలో మార్గాన్ని సుగమం చేసుకుంటాడు అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ఈ స్వామి యొక్క అవతారం వెలువడింది. అది మానవాకారంలో. ఏమిటి ఈ నిరాకారతత్వము, సాకారతత్వం అంటే ఏమిటో చూద్దాం. మానవత్వం మనకు దివ్యత్వం అర్థమయ్యేటువంటి నిమిత్తమై దైవత్వమే ఒక విధమైనటువంటి స్వరూపాన్ని ధరిస్తూ వస్తుంది. దీన్నే అవతారము అని చెబుతూ వచ్చారు. అవతరణ అనగా అవతరించటము అనగా దిగి రావడము అని అర్థము. దిగి రావడం అనగా ఎక్కడి నుంచి దిగి రావడము? నిరాకారతత్వమైన స్థానము నుండి సాకారమునకు దిగి రావడము. అయితే నిర్గుణ భక్తులు నిరాకార తత్వమునే ప్రధానమైన లక్ష్యం నందు ఉంచుకుందరు. సగుణ భక్తులు అనేటువంటి వారు కేవలము సాకారమును ఆధారము చేసుకొని నిరాకార తత్వంలో ప్రవేశిస్తున్నారు. ఈనాడు మానవులు చేసేటువంటి సర్వ సాధనలు కూడాను కేవలము మనస్సులకు సంబంధించినటువే. ఇవన్నీ కూడాను మనో సృష్టియే. మనస్సు యొక్క తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు ఈ సృష్టి అంతయు శూన్యం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే స్వామి మానవ అవతారంలో వచ్చారు. అవతరణ అంటే చెప్పారు కిందికి దిగి రావడము అని. అంటే స్వామి అసలు నిరాకార తత్వం. భగవంతుడు అనేవాడికి ఆకారం లేదు, గుణం లేదు, నిరంజనుడు, నిరామయుడు, అప్రమేయుడు, ఇవన్నీ కూడా మనం నిత్యబుద్ధుడు, నిత్య సూక్తుడు అని చెబుతూ ఉంటాం. కానీ ఇక్కడ మన సౌలభ్యం కోసం ఆయన ఒక ఆకారాన్ని దించుకొని రావడం జరిగింది. దేనికంటే చాలా మంది చూస్తేగా నమ్మరు. అంటే మనకు ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఒక వస్తువును చూస్తేగానే నమ్మనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అందుట్లో 99% మానవులు వాళ్ళు కంటితో చూసిన దాన్ని నమ్ముతారు తప్ప చూడకపోతే నమ్మరు. అలాంటి వాళ్ళ యొక్క నిర్గుణ భక్తుల కోసం మనం ఒక సాకారాన్ని ధరించాల్సి వచ్చింది. మనం కూడా ఒక సాకారం నుంచి మనం ఆరాధిస్తూ నిరాకారానికి మనం వెళ్ళేటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. మన కన్న తండ్రి
మనకు ఆలన చేశాడు, పాలన చేశాడు, ఎంతో వయస్సులో ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, పెంచాడు, పాలించాడు, శాసించాడు, అనునయించాడు, ఇవన్నీ చేశాడు మన తండ్రి. ఇప్పుడు మన తండ్రి లేడు. తండ్రి లేనంత మాత్రాన ఒకప్పుడు సాకారంగా ఉన్నాడు మన తండ్రి, ఇప్పుడు సాకారంగా లేడు. అయినప్పటికీ ఆయన యొక్క రూపము, ఆయన యొక్క నామము మన యొక్క హృదయంలో సుస్థిరంగా ఉన్నాయి కదండి. మనం ఎన్నో ఆయనకి మరి శ్రాద్ధ క్రియలు కానివ్వండి, మరి అంత్యక్రియలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనం ఆ తర్పణ క్రియలు కానీ చేస్తూ ఉంటాం. మరి లేడు కదా ఆయన, లేనప్పుడు దేనికి ఆయన చేయటం? అది కాదు. ఆ విధంగా మనం కూడా భగవంతుడు కూడా సాకారం నుంచి మొదలుపెట్టి నిరాకార స్థితికి మనం వెళ్ళాలి అనేటువంటి దానికోసమే, మన మీద ఒక ప్రగాఢమైనటువంటి హృదయంలో ముద్ర వేయడం కోసమే ఆయన సాకారంలో దిగి వస్తున్నాడు. కాబట్టి ఇదంతా కూడా మనో ప్రభావం, మనస్సు మీద ముద్ర వేయాలి. భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ముద్ర మన మనసు మీద పడాలి అంటే అక్కడ ఒక ఆకారం కనబడాలి. మీరు కూడా చూడండి, ఎప్పుడన్నా బస్సులో వెళుతున్నప్పుడు కానీ, రైల్లో వెళుతున్నప్పుడు కానీ, దేవాలయం కనబడంగానే మన చేతులు టక్కన ముకులించుకొని అక్కడ నమస్కారం చేస్తాయి. దేనికని? ఏ ఆ దేవాలయం లేని చోట మనం దేనికి నమస్కారం చేయలేదు. దేవాలయం కనబడంగానే మనం దేనికి నమస్కారం చేశాం. ఒక భగవంతుని యొక్క విగ్రహం కనబడంగానే మనం చేతులు దేనికి ఎత్తి నమస్కారం చేస్తున్నాము. మరి చెట్లు చేమలు ఉన్నటువంటి ప్రకృతి ఉన్న చోట మనం దేనికి నమస్కారం చేయటం లేదు అనేది ఒక్కసారి మీరు కనుక ఆలోచిస్తే మన మనసు మీద భగవంతుని యొక్క సాకార ముద్ర అంత ప్రగాఢంగా ముద్ర వేసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా మనో సంబంధమైనటువంటివి. కాబట్టి మరి మనసు యొక్క తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు ఈ సృష్టి అంతా కూడా శూన్యమే అవుతుంది. కాబట్టి నిజంగా ఆలోచిస్తే నిజంగా ఈ ప్రకృతి అనేటువంటిది నిత్యం కాదు, ఇది శూన్యమే. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధములైనటువంటి సంబంధ బాంధవ్యములను కల్పించుకుంటూ ఉంటారు. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధములైనటువంటి రూపనామములను తలుచుకుంటూ స్మరించుకుంటూ వాటిని నిరూపిస్తూ ఉంటారు. సృష్టిలో ఎట్టి భేదము లేదు, కేవలం భేదం ఉన్నదల్లా మానవుని యొక్క దృష్టిలోనే. చూడండి, భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ చాలా మంది చాలా పేర్లతో పిలుస్తున్నారు. అనబోయే ముందు ఒక చిన్న ఉదాహరణలోకి వెళ్ళి మనం భగవంతుడి దగ్గరికి వద్దాం. చూడండి, ఒకసారి ఒక ఇంటి యజమానులు చూసి కుమారుడు తండ్రి అనే సంబంధాన్ని కలిగి ఉంటాడు. అదే వ్యక్తి యొక్క భార్యను అడిగినప్పుడు అతను నా భర్త అంటుంది. ఆ ఇంటిలో ఉండేటటువంటి కోడల్ని మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి మా మామ అంటుంది. ఆ ఇంటి అందే ఉండినటువంటి చిన్న బిడ్డను మనం ప్రశ్నించినప్పుడు ఆ బిడ్డ నా తాత అంటుంది. అదే ఇంటి అందు ఉన్నటువంటి వృద్ధురాలిని మనం ప్రశ్నించినప్పుడు అతను నా బిడ్డ అంటుంది. ఈ విధంగా తల్లి యొక్క దృష్టి అతని పైన కుమారుని యొక్క భావముగా ఉంటుంది. భార్య యొక్క దృష్టి అదే వ్యక్తి పైన భర్త భావంతో ఉంటుంది. కుమారుడు అదే వ్యక్తిని తండ్రి దృష్టితో చూస్తున్నాడు. ఎంతమంది ఎన్ని విధములైనటువంటి దృష్టితో చూసినప్పటికీ వ్యక్తి ఒక్కడే కదా. ఆ విధముగానే దైవత్వం కూడా ఒక్కటే అయినప్పటికీ భక్తుల యొక్క భావమును అనుసరించి వారి దృష్టిని మార్చుకొని తాను సంబంధ బాంధవ్యములచే దీనిని అనుభవిస్తూ వస్తున్నారు. కాబట్టి ఒక ఇంటి యజమాని ఎన్ని పోస్టల్లో ఎన్ని పాత్రల్లో రాణిస్తున్నాడో అలాగే భగవంతుడు కూడా మరి హిందువులు రాముడని, క్రైస్తవులు క్రీస్తని, మహమ్మదీయులు అల్లా అని, ఇంకా ఏదో జైనులు మహావీరుడని, ఈ విధంగా ఎవరు ఆ సిక్కులు ఇంకో నానక్కని, ఈ విధంగా వేరే 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 వేరేతో పిలిచినప్పటికీ అక్కడ ఉన్నటువంటిది ఏకం సత్, భగవంతుడు ఒక్కడే. విప్రాహ బహుధా భవంతి. పండితులు తమ యొక్క కవన లావణ్యం చేత ఎన్నో విధాలుగా చెబుతున్నారు. దానికి ఒక్కటే ఒక ఉదాహరణ తగ్గ స్వామివారు చెప్పారు. ఒక వ్యక్తి ఇంట్లో బహుముఖమైనటువంటి పాత్రలు ఏ విధంగా అయితే నిర్వహిస్తూ ఉన్నాడో అలాగే భగవంతుడు కూడా ఎన్ని రూపములు ధరించినప్పటికీ ఎన్ని నామములు ధరించినప్పటికీ ఆయన ఒక్కడే. మన సత్య సాయిబాబా గారిని చూస్తే ఆయనకి 1000 నామాలు ఉన్నాయి. సహస్రనామార్చన చేస్తాం మనం. షిరిడి సాయికి సహస్రనామార్చన చేస్తాం, విష్ణుమూర్తికి సహస్రనామార్చన చేస్తాం, అలాగే లలిత, ఇవి శివ, వీళ్ళందరికీ కూడా సహస్రనామాలు ఉన్నాయి. ఎన్ని సహస్రనామాలు ఉన్నా సరే ఏ నామంతో మీరు పిలిచినా పలికేది ఆ ఒక్క దేవుడే. విష్ణువుకి సహస్రనామాలు ఉన్నప్పటికీ ఏ నామంతో పిలిచినా పలికేది విష్ణువే. మన బాబా గారిని సహస్రనామాల్లో ఏ నామంతో మీరు కేక వేసినా పలికేది స్వామియే. కాబట్టి ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి.
ఉన్నది ఒక్కడే స్వామి, ఉన్నది దైవం ఒక్కడే. దాన్ని ఎవరి ఇష్టం వచ్చినట్లు, ఎవరి మతానుసారము, ఎవరి యొక్క అభిప్రాయానుసారము, ఎవరి యొక్క అభీష్టానుసారము, వారి యొక్క మోజు కొద్దీ, ఇష్టం కొద్దీ వాళ్ళు పిలుచుకోవటమే తప్ప ఇక్కడ వేరే ఏమీ లేదు. వారి యొక్క దృష్టే తప్ప సృష్టిలో ఒకటే అనేటువంటి విషయం మనందరము చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధముగానే అనాది కాలం నుండి కూడా దైవత్వాన్ని భిన్నముగా భావించి తమ యొక్క అభీష్టాన్ని నెరవేర్చుకునే నిమిత్తమై ఆకారములు కల్పించి ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యములను అభివృద్ధి కావించుకుంటూ వచ్చారు. ఆ విధంగా శైవులు శివుడని, వైష్ణవులు విష్ణువని, ఇంకోడు శాక్తేయులు శక్తిని, ఈ విధంగా గాణాపత్యులు గణపతిని, ఈ విధంగా రకరకాల వర్గాల వారు రకరకాలుగా కేటాయించి ఆడ మగ తేడా లేకుండా భగవంతుడిని ఆపాదించి ఆయనకు రూపాన్ని, నామాన్ని ఆపాదించి కొలవటం అనేటువంటిది మన భారతీయ సంస్కృతిలో అనాదిగా సనాతనమైనటువంటిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయాలు ఇవన్నీ కూడా. తర్వాత ఈ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలను అభివృద్ధి చేసుకున్నాం మనం అంతా కూడా. మానవులు ఇదే విధముగానే మతములు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి. ఇదే పాయలో మనం ఇంకొకసారి జాగ్రత్తగా విశ్లేషణ చేసుకుంటే మతాలు కూడా ప్రభవించినాయి. ఒక్కో మతం ఒక్కో దేవుడిని ఒక్కో విధంగా పిలిచినాయి. మన యొక్క ధర్మములను కూడాను దీన్ని అనుసరిస్తూ వచ్చాయి. అలాగే ఎప్పుడైతే మతాలు వేరైనయో మన మత సాంప్రదాయాలు, మత ధర్మాలు, మత ఆచారాలు కూడా భిన్నంగానే ఉన్నాయి. ఇదండి. కాబట్టి ఈ పేరాలో మనం రూఢిగా నేర్చుకున్నది ఏంటంటే, ఒక గృహ యజమాని బహుముఖ పాత్రల ద్వారా బహుముఖంగా రూపనామాలతో పిలువబడినప్పటికీ యజమాని ఒక్కడే ఎలానో ఈ ప్రపంచం మొత్తానికి కూడా, ఈ సృష్టి మొత్తానికి కూడా భగవంతుడు ఒక్కడే. మీరు ఏ నామంతో పిలుచుకోండి, ఏ రూపంతో కొలిచినా సరే భగవంతుడు ఒక్కడే అనేటువంటి విశేషం మనకు ఈ పేరాలో మనకు రూఢైంది. ఇక తర్వాత పేరాలోకి వెళ్ళండి. మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే. మనం ఇందాక చెప్పుకున్నాం. ఆ భగవంతుణ్ణి ఒక రూపం పెట్టి, ఒక నామాన్ని ఇచ్చి మనం కొలుచుకునేటువంటి స్థాయిలో, ఆచార సంపన్నతలో మనం మతాలు ఏర్పరచుకున్నామని చెప్పుకున్నాం. కాబట్టి రకరకాల మార్గాలు పెట్టుకున్నారు. ఏ మార్గమైనా సరే, మీరు రైల్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఆ పుట్టపర్తి వెళ్ళినట్టే, అటు పుట్టపర్తి ఒకటే, మనం రైలు మార్గంలోనూ వెళ్ళొచ్చు, బస్సు మార్గంలోనూ వెళ్ళొచ్చు, ఇంకా కాస్త ఓపిక ఉంటే విమాన మార్గంలో కూడా వెళ్ళొచ్చు. మనం ఓపికను బట్టి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మతాలు ఎన్నైనా సరే మార్గం ఒకటే. మీరు ఏ దోవలో వెళ్ళినా సరే మనకు లభించేటువంటి భగవంతుడు ఒక్కడే అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కాలానుగుణ్యముగా మారే ధర్మములను శాశ్వతములైనటువంటి ధర్మములుగా విశ్వసిస్తూ వాటికి బలి అవుతూ వస్తున్నారు మానవులు. మరి మార్పు చెందేటువంటి జగత్తునందు ధర్మము మార్పు చెందకుండా ఇది స్తంభించిపోతుంది. అందువలన దేశకాల పరిస్థితుల ప్రభావములను పురస్కరించుకొని ధర్మము కూడాను కొంతవరకు మారవలసి వస్తున్నది. ఇక్కడ చిన్న విశేషం చెప్పాడు. ఎప్పుడైతే మనం మతాలు వేరైనాయో మార్గాలు కూడా వేరైనాయి. మరి మనం ఆ ఆచారాలకు బలి అవుతూ వస్తున్నాం. ఎప్పుడైతే జగత్తులో ధర్మం మార్పు కూడా చెందాల్సినటువంటి, ధర్మం కూడా కాలానుగుణంగా మార్పు చెందవలసినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి అందువల్ల దేశకాల పరిస్థితుల ప్రభావాలను బట్టి ధర్మంలో కూడా కొంత మారాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఏ స్థానమున ఏ వ్యక్తి ఏ విధమైనటువంటి కర్మలు ఆచరించాలో ఆ వ్యక్తి ఆ స్థానమున, ఆ కాలమున ఆ కర్మల్ని అనుభవించాలి. కాబట్టి అక్కడ మన ప్రదేశాన్ని గుర్తించాలి, అక్కడ కాలాన్ని గమనించాలి, అక్కడ ఉన్నటువంటి కర్తవ్య కర్మను కూడా మనం గమనించాలి. ఈ మూడింటిని బట్టి మనకు కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. కనుక దివ్యత్వమైనటువంటి గమ్యము, పవిత్రమైనటువంటి స్థానము, ఆదర్శవంతమైనటువంటి మార్గము ఒక్కటే. అది గుర్తుపెట్టుకోవాలండి. మనం ఎన్ని మతాలైనా, ఎన్ని మార్గాలు వేరైనా సరే మనం చేరవలసినటువంటి దివ్యత్వానికి దాంట్లో మార్పు లేదు. అలాగే మనం చేరవలసినటువంటి స్థానము చాలా పవిత్రమైనటువంటిది, దాంట్లో మార్పు లేదు. మనం ఆచరించవలసినటువంటి మార్గము ఆదర్శవంతమైన మార్గము, దానిలోనూ మార్పు లేదు. అయినప్పటికీ మానవులు తమ అభీష్టములను నెరవేర్చుకునే నిమిత్తమై తమకు అనుకూలమైనటువంటి మార్గములను అనుసరిస్తూ వస్తున్నారు. అయినా సరే మన మానవులు మహామేధావులు కాబట్టి వాళ్లకు బాగా ఇష్టమైనటువంటి
అనుకూలమైనటువంటి మార్గాల్ని అనుసరిస్తూ వస్తున్నారండి. మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే అంటున్నారు స్వామి. మతములన్నీ వేరు, మార్గము ఒకటే. మీరు ఏ మతాన్ని అవలంబించినా సరే ఆ మార్గం ద్వారా మీరు చేరవలసింది ఆ దివ్యత్వానికే, మీరు చేరవలసినటువంటి ఆ పవిత్రమైనటువంటి స్థానానికే, మీరు అవలంబించవలసింది ఆ ఆదర్శమైనటువంటి మార్గానికే. కాబట్టి ఆ భగవంతుని పొందాలనేటువంటి కాంక్షలో మీరు ఏ మతాన్ని పట్టుకున్నా మార్గాలు వేరైనా సరే గమ్యం ఒకటే. ఈనాడు లోకంలో మనం భ్రమించేటువంటి బ్రాహ్మణులని, క్షత్రియులని, శూద్రులని, వైశ్యులని, ఇంకా ఎన్నెన్నో కులములను మరియు మతములను మనం సృష్టించుకొని అనేక విధములుగా దీని యొక్క సంబంధ బాంధవ్యములను అనుభవిస్తూ వస్తున్నాం. ఇక మన గీతలో కూడా చెప్పాడు, వర్ణ విభాగం చెప్పాడు. ఆ వర్ణ విభాగం నేనేం చెప్పాడు? అందరూ ఒక పని చేయలేరండి, తలా ఒక పని చేస్తే ఈ సంఘ సహజీవనం, సాంఘిక గమనం, పరస్పరం సహకారాలతోటి తలా ఒక పని చేసుకుంటూ ఒకరు మేధావర్గము, ఒక శ్రామిక వర్గము, ఒక వాణిజ్య వర్గము, ఈ విధంగా మనము రకరకాలైనటువంటి విభిన్న మతుల్లో మన యొక్క మేధస్సును మదించి రకరకాల క్రియల యొక్క సమ్మేళనం ద్వారా మనమందరము ఒకే త్రాటిపైన నిలబడి మనం సంఘాన్ని నడిపించుకుంటే మనం సుఖ జీవనము చేయొచ్చు. ఎంతో హాయిని భగవంతుడు ఇచ్చినటువంటి ప్రకృతి వనరులను మనం హాయిగా అనుభవించవచ్చును. ఆ విధంగా అనుభవిస్తూ మనం సంఘ సహజీవనం చేస్తూ ఆ భగవంతుని వైపు మనసు పెట్టి ఒకనాటికి కాకపోతే ఒకనాటికైనా సరే ఆ భగవంతుని యొక్క మార్గంలో మనం పయనించవచ్చు అనేటువంటి ఉదాత్తమైనటువంటి ఆశయంతో ఏర్పడ్డాయి వర్ణ వ్యవస్థలు. కానీ మనం ఏం చేస్తున్నాం? వాటినన్నింటినీ కూడా చాలా సంకుచితమైనటువంటి దృష్టితో మనం చూసుకుంటున్నాం, భేదభావాలను సృష్టించుకుంటున్నాము. మనం సరైనటువంటి ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాం. వీరి భావములు, వీరి ఆశయాలు, వీరి అనుష్ఠానములు ప్రత్యేకంగా ఉండవచ్చును, కానీ మానవులు అనుభవించేటువంటి దివ్యత్వం ఒకటే. కాబట్టి పైన చెప్పినటువంటి కులాల్లో వాళ్ళంతా కూడా డ్యూటీ పరంగా వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళ యొక్క అనుసరించేటువంటి మార్గాలు వేరైనప్పటికీ మనందరం ఒకే దివ్యత్వము అనేటువంటి ఒక సుమధురమైనటువంటి ఒక ఫలాన్ని మనం గ్రోలుతున్నాము అనేటువంటి విషయాన్ని మనం మనవకూడదు. కనుకనే మతములన్నీ వేరు, మార్గము ఒక్కటే, అది ఏ దివ్యమైనటువంటి మార్గము. కాబట్టి మనం రకరకాల వృత్తుల ద్వారా, రకరకాల ప్రవృత్తుల ద్వారా మనం అందరము ఏకమై ఒకే త్రాటి మీద నిలబడి మనం దివ్యత్వం వైపు చక్కగా మార్గాన్ని సుగమం చేసుకోవాలి అని స్వామివారు మనకు చక్కని సందేశాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఆ దివ్యమైనటువంటి మార్గం ఏమిటి? భక్తి మార్గం. చూడండి, వస్త్రభేదములు వేరు, వస్త్రం ఒకటే. ఆయన చొక్కా దొరుకున్నాడు, ప్యాంటు దొరుకున్నాడు, తీగలు దొరుకున్నారు, నైటేలు వేసుకున్నారు. ఏది చేసినా సరే ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ప్రధానమైనటువంటి ఆధారం ఏమిటి? వస్త్రం. అంటే ఆ నూనె కదండి. ఆ నూనె అనేటువంటి ఆ వస్త్రం ఒకటే. మీరు దాన్ని రకరకాలుగా రూపొందించుకున్నారు, అంతకంటే ఏం లేదు. కాబట్టి వస్త్రభేదములు వేరు, వస్తువు ఒకటే. కాబట్టి ఎన్ని రకాల బట్టలు దొరుకుతున్నా సరే దాంట్లో ఉన్నటువంటి మూల పదార్థము ఒకటే అనేటువంటి గ్రహించాలి. కాబట్టి వర్ణ వ్యవస్థలో ఎన్నున్నప్పటికీ కూడా వాటి యొక్క ఉదాత్తమైనటువంటి ఆశయము దివ్యత్వము అనేటువంటిది మర్చిపోకూడదు. ఒకదాన్ని ప్యాంట్ అన్నాం, మరొక దాన్ని షర్ట్ అని పిలవచ్చును, రెండవది బనీను అని పిలవచ్చును, మూడవది కర్చీఫ్ అని పిలవచ్చును. రూపనామములు వేరువేరుగా ఉన్నవి, కానీ అందులో మూల పదార్థం యొక్క తత్వము ఒక్కటే. సరే, ఇందాక మనం చెప్పుకున్నాం, చొక్కా వేసుకున్నా, ప్యాంటు వేసుకున్నా, చీర వేసుకున్నా, కర్చీఫ్ ఏదైనా చేసుకున్నా, వాటిల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వస్తువు మనం నూలు దారమే. అంటే అదే మూల పదార్థంలో మార్పు లేదు, దాని యొక్క రూపకల్పనలో మనకు తేడా ఉంది, వాటి తయారీలో తేడా ఉంది తప్ప అసలు మూల పదార్థంలో తేడా లేదు. అలాగే మనం ఆ భగవతత్వాన్ని మాత్రము ప్రధానంగా మనం గుర్తించాలి. అలాగే శృంగారములు వేరు, బంగారం ఒక్కటే. మనము ధరించేటువంటి ఆభరణములు మనము అనుకూలం కొరకు నిర్మించుకుంటున్నామే, కానీ ఈ ఆభరణములను అంతర్భూతమైనటువంటి బంగారము ఒక్కటే కదా. కాబట్టి మీరు నెక్లెస్ పెట్టుకున్నా, వడ్డాణాలు పెట్టుకున్నా, వంకీలు పెట్టుకున్నా, చెవి కమ్మలు పెట్టుకున్నా, ముక్కు పుడకలు పెట్టుకున్నా, ఏం చేసినా సరే ఇవన్నీ కూడా
ఆ బంగారంతో తయారు చేసినవే. ఆభరణాలు వేరే గాని, శృంగారాలు వేరే గాని, బంగారం ఒకటే. అలాగే పశుల వన్నెల వేరు, పాలు ఒకటే. నల్లగోవు అని నల్ల పాలు ఏమైనా ఇస్తుందా? తెల్లగోగు అని తెల్లపాలను ఏమైనా ఇస్తుందా? నలుపు తెలుపు కలిగినటువంటి ఆవు నలుపు తెలుపు పాలను అందిస్తున్నదా? కాదు. అన్నింటి పాల యొక్క రంగు ఒకటే. కాబట్టి ఎంత చక్కగా చెప్పారు చూడండి. ఒక వస్త్రాన్ని ఉదాహరణగా చెప్పారు స్వామి, ఒక బంగారాన్ని ఉదాహరణగా చెప్పారు, ఒక మరి ఒక ఆవుని ఉదాహరణగా చెప్పారు. ఎన్ని రంగులున్నా కూడా ఆ ఇచ్చేటువంటి పాలు, ఆ నల్ల ఆవు కూడా తెల్లటి పాలు ఇస్తుందండి. చూడండి, ఆ తెల్ల ఆవు ఇచ్చేటువంటి పాలకి నల్ల గోవు ఇచ్చేటువంటి పాలకి ఎక్కడ వేసంలో తేడా ఉండదు. అది భగవంతుని యొక్క సృష్టి. ఇక్కడే మనం ఆ భగవంతుని యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇన్ని వేరువేరుగా మీకు కనబడుతున్నప్పటికీ అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ దివ్యత్వం ఒకటే అనేటువంటి విషయం మనం గమనించాలి. పశుల వన్నెలు వేరు, పాలు ఒకటే. జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కటే. జాతి నీతులు వేరు, జన్మం ఒకటే. తెలివి లేఖను మానవులు తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబంధ బద్ధులైరి అనే స్వామి చమత్కరించారు. ఎన్నో పశువులు ఉన్నాయి, పాలు ఒకటే. ఎన్నో జంతువులు ఉన్నాయి, దాంట్లో ఉన్నటువంటి జీవ పదార్థం ఆత్మ ఒకటే. అంటే ఆ జీవ పదార్థం ఒకటే. ఎన్నో జాతులు ఉన్నాయి, పుట్టుకొకటే. మనమే వీటి యొక్క మర్మాన్ని తెలుసుకోలేక మరి నువ్వు గొప్పని, నేను గొప్పని, వాడు గొప్పని, వీడు గొప్పని లేనిపోని శంకలు పెట్టుకొని మనం ఆ తారతమ్యాలు పెట్టుకొని భేదభావాలు పెట్టుకొని అలమటిస్తున్నాము. బ్రతుకు కోసము బహుబంధ బద్ధులైది. అంటే ఏదో ఒక డాంబికమైనటువంటి బ్రతుకు జీవనం కోసం మనం తేడాలు సృష్టించుకుంటున్నామే తప్ప సృష్టిలో ఏమీ తేడా లేదు, నీ యొక్క దృష్టిలోనే తేడా అనేటువంటిది ఇక్కడ ఒక్కసారి మళ్ళా స్వామి మనకు గుర్తు చేస్తున్నారు. బ్రతుకు నిమిత్తమై ఈ విధమైనటువంటి మార్గములను మనం అవలంబిస్తున్నామే కానీ నిజమైనటువంటి ఆత్మానందమును అనుభవించేటువంటి బ్రతుకుకు ఇవి ఏమాత్రము అడ్డు కావు. కాబట్టి ఈ వస్త్రాలు, ఈ శృంగారాలు, ఈ వన్నెలు, ఇవన్నీ కూడా జాతులు, ఇవన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటి భేదాలే తప్ప నిజంగా మనం పొందేటువంటి భగవంతుని సంబంధమైనటువంటి ఆత్మానందాన్ని పొందాలి అంటే ఇవేవి అడ్డు కావు. నీకు చక్కగా దాన్ని అవగాహన చేసుకునేటువంటి మంచి మనసు ఒకటి ఉంటే చాలు అని స్వామివారు చెబుతున్నారు. కనుక సర్వలయంలో ఉండేటువంటి దివ్యత్వం ఒక్కటే అన్న తత్వాన్ని మనము ఏనాడు గుర్తింతుమో ఆనాడే మనము ధన్యులమవుతాము. కాబట్టి సర్వంచ మై పశ్యతి, మై సర్వేషు సర్వంచ మై పశ్యతి అన్నాడు గీతలో. అంటే నువ్వు నా యందు అందరినీ చూడాలి, అందరిలో నన్ను చూడాలి. అందరిలో నన్ను చూడాలి అంటే అర్థం ఏంటి? ప్రతి చీమ దగ్గర నుంచి ఏనుగు వరకు భగవంతుడిని చూడగలగాలి, చీమలో కూడా భగవంతుడిని చూడగలగాలి. కాబట్టి ప్రతి జీవిలో కూడా భగవంతుడిని చూడగలగాలి. మనం భగవంతుడిలో కూడా మనం జీవిని చూడగలగాలి. కాబట్టి నాలో అందరినీ చూడగలగాలి, మరి నన్ను అందరిలో చూడగలగాలి అనేటువంటి ఆ స్వామి యొక్క నినాదాన్ని మనం కనుక తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కడు ఆత్మస్వరూపుడే. అలాంటప్పుడు మనం ఎవరిని మనం గొప్పగా భావించము, తక్కువగా భావించము, అమర్యాదగా భావించము, అన్యాయంగా భావించము. ఆ విధమైనటువంటి తత్వాన్ని అందరిలో ఉన్నటువంటిది ఆత్మ ఒకటే, దివ్యత్వం ఒకటే అనేటువంటి భావాన్ని మనం గుర్తించాలి అని స్వామి చక్కగా చెబుతున్నారు. ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించండి. మనం సేవలు చేసేటువంటి సేవల్లో ఒక అంతఃసూత్రాన్ని చెబుతున్నారు స్వామి. ఎన్నో సేవలు చేస్తాం. ఆ సేవలు చేసేటప్పుడు ఒకసారి కాస్త కాళ్ళను ఎగరేస్తూ ఉంటాం. ఇది నా వల్లే జరిగింది అనుకుంటాం, ఇదంతా నా ప్రతిభ అనుకుంటాం. ఏం చేశారు సార్ మీరు అనగానే మనం ఒక్కసారి ఆ 6 అడుగులు కాస్త 6.5 అడుగులు అయిపోతాం. ఒక్కసారి ఏం చేశారు సార్, మీ యొక్క గొప్పతనం ఏం చెబుతామండి మేస్టార్ అనగానే మనం 2 అడుగుల వెడల్పు కాస్త 2.5 వెడల్పు అయిపోతుంది. అంటే ఏమిటి? కాస్త కొంచెం ఎవరిని పొగిడితేనే మనం ఉబ్బిపోతాం. కానీ స్వామివారు ఒకటే చెబుతున్నారు, ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి. ఇది నేను చేసిన సేవ కాదు, దైవం నాకు కల్పించినటువంటి సేవ, దైవం నాకు అనుగ్రహించినటువంటి సేవ, దైవం నా ద్వారా చేయించుకున్నటువంటి సేవగా మనం భావించాలి. చూడండి, ఒకసారి లోపలికి వెళ్దాం ఉండండి. అనాది కాలము నుండి ఈ భక్తి ప్రకృతుల యొక్క తత్వమును అనేక విధములుగా జగత్తులకు చాటుతూ వచ్చారు.
భక్తికి మించినటువంటి మార్గం మరొకటి లేదు. భగవంతుని ప్రేమానుగ్రహమునకు పాత్రలైన వ్యక్తులు ఎంతటి ధన్యులైనా కావచ్చు. ఇందాక మన సోదరిమణి గారు చెప్పినటువంటి దాంట్లో కూడా చెప్పారు మొన్న, ఏది సాధించినా కూడా గొప్పేం కాదు, ఒక భగవత్ ప్రేమ సాధించిందే. మీరు ఎన్ని సాధించినా, ఎన్ని కోట్లు గడించినా, ఎన్ని భవనాలు కట్టించినా, ఎంతమంది సంతానాన్ని కన్నా, ఎంత ధనబలం, కండబలం, అంగబలం, అర్ధబలం ఉన్నప్పటికీ ఒక భగవత్ ప్రేమ అనేటువంటి ఒక సత్పదార్థం మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఏమీ లేనట్టే లెక్క అని మొన్న ఎపిసోడ్ లో మనం ఒక చోట విన్నాం. అలాగే అలాంటి భగవంతుని యొక్క ప్రేమ అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వాలి. అది ఒక్కటిగా మనం సంపాదించగలిగితే మనం ధన్యులం అయిపోతాం. మనకు లోకటి రాజుగారి భార్య కథ కూడా చెప్పారు. అందరూ భార్యలు రకరకాల నగలు, గ్రంథాలు, మందులు, మాకులు ఇవన్నీ అడిగారు. కానీ ఒక్క మాత్రం, నాకు మీరు క్షేమంగా వస్తే చాలు స్వామి అన్నది ఆ పెద్ద భార్య రాజుగారిని. అలాగే వచ్చారు, వాళ్ళ వస్త్రాలు, నగలు, మందులు, మాకులు అన్ని వాళ్ళకి ఇచ్చారు. శుభ్రమైన పెద్ద భార్య దగ్గర కూర్చున్న సంగతి మనకు తెలుసు. అదేమంటే ఆమె నన్ను కావాలి అన్నది కాబట్టి నేను ఇక్కడే ఉన్నాను అన్నారు. అంటే మనం కూడా భగవంతుడిని ఒక్కడిని కనుక ఏమంటే ఆ మందులు, ఆ ఆభరణాలు, మరి ఆ గ్రంథాలు, రాజుగారు ఎక్కడ ఉంటే అక్కడ ఉండవు. ఇంకేదో కథలో కూడా మనం చేసుకున్నాం, అమ్మాయి నాకు ఎగ్జిబిషన్ లో మీరొక్కరు నాకు కావాలి స్వామి, మీరుంటే చాలు అని కోరుకుంది. అంటే ఒక భగవంతుడిని కనుక మనం కోరుకోగలిగితే, ఒక భగవత్ ప్రేమను కనుక మనం పొందగలిగితే మనకు అన్నీ ఉన్నట్టే, మన జన్మ ధన్యం అవుతుంది, మనం అంతా కూడా ధన్యం అవుతాం. దానికి ఏమిటి మార్గాలు? ఒక 9 ఉన్నాయండి మార్గాలు. శ్రవణము, కీర్తనము, విష్ణు స్మరణము, పాదసేవనము, వందనము, అర్చనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము అన్నారు. 9 మార్గాలు ఉన్నాయి. 9 భక్తి మార్గాలు అని మనం చెప్పుకున్నాం. వినటం, పాడటం, భగవంతుని తలందటం, భగవంతుని పాదాలు ఎత్తటం, నమస్కారం చేయటం, పూజ చేయటం, సేవ చేయడం, స్నేహంగా ఉండడం, చివరికి మనకు మనం ఆత్మను నివేదించడం, ఆత్మార్పణ చేయటం, అంటే శరణాగతి పొందడం. ఇవన్నీ కూడా మార్గాలు. అయితే ఇవన్నీ ఒకటి చేయగలడా? చాలా మంది భక్తులు కూడా మనం చాలా చూసాం. ఎవరు ఒక్కోళ్ళు ఒక్కో రకంలో తరించారు. మనకు కొన్ని ఉదాహరణలు కూడా మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మనం వింటుంటాం కూడా. సేవ అనగా కేవలం దైవమునకు చేసేటువంటి సేవ మాత్రమే కాదు. మనం ఒకటి అనుకుంటాం, దైవ సేవ మాత్రమే కాదు ఇది, జగత్తునకు చేసేటువంటి సేవయే దైవ సేవ. ఇక్కడ దేవుడు అనేటువంటి వాడు లేడు, మనకు కనబడ్డు కాబట్టి ఆయన సేవ ఎట్ట చేస్తాం మనం? మనందరికీ తెలుసు సూత్రం, సర్వీస్ టు మ్యాన్ ఇస్ సర్వీస్ టు గాడ్. మనం సాటి వాడిలో మనం భగవంతుడిని చూస్తున్నాం కాబట్టి, సాటి ప్రాణిలో మనం భగవంతుడిని చూస్తున్నాం కాబట్టి, సాటి జీవిలో మనం భగవంతుడిని చూడగలుగుతున్నాం కాబట్టి, మనం సాటి జీవికి కానీ, సాటి ప్రాణికి కానీ, సాటి మానవుడికి కానీ ఎవరికి సేవ చేసినదే అది దైవ సేవ అవుతుంది. అనంతమైనటువంటి దైవత్వాన్ని మనము ఆరాధించలేము. భగవంతుడే నిన్న మన సోదరిమణి చెప్పారు, ఆ నిరాకారుడైనటువంటి వాడికి ఆ సాకారాన్ని కల్పించడం ఏమిటి, ఎన్నో ఉన్నటువంటి ఆయనకి మనం ఇవి సమర్పించడం ఏమిటి, అవి సమర్పించడం ఏమిటి, ఇవి సమర్పించడం ఏమిటి అని నిన్న ఒక పద్యం వచ్చింది. అన్ని ఉన్నటువంటి ఆయనకి మనం ఏమిస్తామండి? మనం ఏమిస్తాం? అనంతమైనటువంటి దివ్యత్వం కలిగినటువంటి స్వామికి మీరు ఇచ్చేది సీతాంశోహ అమృతార్పణ అవుతుంది. చంద్రుడితో నూలు పోగొంటుంటారు ఒక్కోసారి కొంతమంది. చంద్రుడికి ఏమిస్తామండి మనం? అందుకని సీతాంశోహ అమృతార్పణం అంటే అంత బ్రహ్మాండమైనటువంటి షోడశ కళాపూర్ణుడైనటువంటి చంద్రుడికి మనం ఇవ్వగలిగింది ఒక నూలు పోగు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అలాంటి అనంతమైనటువంటి ఆ దివ్యత్వం కలిగినటువంటి ఆ స్వామికి, ఆ విరాట్ స్వరూపమైనటువంటి స్వామిని సేవించడానికి మనం కృషి చేయాలి. ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి. సేవ మార్గం నందు ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహమునకు, ప్రేమకు పాత్రలు కావడం చాలా సులభం. కాబట్టి భగవంతుడి దగ్గరికి చేరాలి అంటే ఆ అబూ బెన్ అనేటువంటి వాడి కథ ఎవరు చెప్పారు నన్ను చక్కగా. ఆయనకి దేవుడు అంటే తెలియదు, దండం పెట్టడం తెలియదు, అర్చకం చేయడం తెలియదు, ఈ 9 భక్తి మార్గాల్లో ఏదీ తెలియదు ఆయనకి. అయినా సరే సేవ 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 సేవ, ఎవరికి కనబడితే వాళ్ళకి ఆపదలో ఆదుకోవటమే ఆయన యొక్క ధర్మం. చూడండి, ఆయన సేవ ఒక్కటి తెలుసు ఆయనకి. దేవుడికి నమస్కారం చేయలేదు, దేవుడిని కీర్తించడు, నృతించడు, నమస్కారం చేయడు, ఏం చేయకపోయినా సరే
భగవంతుడు ప్రేమించేటువంటి లిస్ట్ లో హీ స్టూడ్ ఫస్ట్ లైన్ యాజ్ ఎ ఫస్ట్ క్యాండిడేట్. ఆయన భగవంతుడు ప్రేమించేటువంటి లిస్ట్ లో ఫస్ట్ గా ప్రథమ పురుషుడుగా అతను గణింపబడ్డాడు. కాబట్టి దాని ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే సేవా మార్గమునందు ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహమునకు ప్రేమకు పాత్రలవడం చాలా సులభం. కాబట్టి భగవంతుడిని పట్టుకోవాలి అంటే సేవా మార్గం పట్టుకోవాలి. ఆ సేవలో దేవుణ్ణి చూడాలి. ఒక్కసారి ఆ సేవలో పాదాలు ఒత్తుతున్నాం అనుకోండి, ఎవరైనా పాదాలు, నేను ఎవరో ఇతని పాదాలు ఒత్తటం ఏమిటి నా కర్మ అనుకోకూడదు మనం. ఇతను సాక్షాత్ దేవుడు, ఇతని యొక్క పాదాలు నేను పట్టుకోగలిగాను, భగవంతుని యొక్క పాదాలు ఒత్తుతున్నాను అనేటువంటి సద్భావన ఉండాలి తప్ప నేను మళ్ళా అహమహమిక అంటే నేను అనేటువంటి భావన అక్కడ రాకూడదు. కాబట్టి ఈ ఒక్క వాక్యం మళ్ళా మనం గుర్తుపెట్టుకోవాలి. సేవా మార్గమునందు ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహమునకు ప్రేమకు పాత్రలు కావడం చాలా సులభం. దైవ ప్రేమ అనేటువంటి దానికి ఎటువంటి హద్దులు లేవు. ఇక దేవుడికి మనం సేవ చేయాలి అంటే మనకు సాటి వాడికి సాయం చేయటం, సర్వీస్ టు మ్యాన్ సర్వీస్ టు గాడ్, మానవ సేవయే మాధవ సేవ, జనార్దన సేవయే జనుల సేవయే జనార్దన సేవ, నరుల సేవయే నారాయణ సేవ, ఇట్లా అన్నాం కదా మనం. ఆ విధమైనటువంటి సేవ చేస్తూ వెళ్ళాలి. దైవ ప్రేమ అనేటువంటి దానికి ఎటువంటి హద్దులు లేవు. అలాగే దైవం అట్టివాడు ఇట్టివాడు అని నిర్ణయించేటువంటి అధికారం కూడా ఎవరికీ లేదు. ఆ దేవుడికి కొలమానాలు వేసేటువంటి అవకాశం మనకు లేదు. కేవలం వారి వారి యొక్క భ్రాంతులకు గురై ఆవేశపూరితమైనటువంటి పలుకుదురు కానీ దైవత్వాన్ని ఇది అది నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి ఉండదని తెలుసుకోవాలి. కాబట్టి దేనికైనా కొలమానాలు ఉన్నాయి ప్రపంచంలో, దేన్నైనా మీరు స్కేల్ పెట్టి కొలవచ్చు. కానీ భగవంతుని యొక్క దివ్యత్వాన్ని మాత్రము మీరు ఏ బద్దతోటి ఏ కొలమానినితోటి మీరు కొలవలేరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అంత అమేయమైనటువంటి, అందుకనే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే అని ఒక్క భగవంతుడికి మాత్రమే దక్కేటువంటి శ్లోకం అది. ఎంత మందికి ఇచ్చినా సరే ఆయన పూర్ణమి నాటి చంద్రుడిలాగా నిండుగా కనబడతాడు. అదే మన దగ్గర 1,00,000 ఎవరికైనా ఇచ్చామనుకోండి, మనకు దగ్గర 15 లక్షలు ఉన్నాయి. 1,00,000 ఇవ్వగానే వెంటనే అక్కడ నిమ్మతన్ను నోటితో కొరికితే ఎక్కడైతే అక్కడ గంటు పడుతుందో అలాగే వెంటనే మన బ్యాంకులో ఒక మూల తగ్గిపోతుంది. అది మన వ్యవహారం, మానవ వ్యవహారం. దాని దివ్యత్వం అట్ట కాదు. దైవము ఎట్టి మార్గమునైనా అనుగ్రహించడానికి తనకు స్వతంత్రం ఉన్నది. చూడండి, దేవుడు తలుచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు, విషాన్ని అమృతం చేస్తాడు, అమృతాన్ని విషం చేస్తాడు. ఇక అంతకంటే మీకేం చెప్పేదండి? దీనినే సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యమైన మార్గములు అని నిరూపిస్తూ వచ్చాయి. భగవంతుడి యొక్క ఆయన్ని అనుగ్రహించుకోవటంలో, ఆయన అనుగ్రహ సంపన్నతను పొందటంలో ఒక 4 మార్గాలు ఉన్నాయండి. ఏమిటవి? ఒకటి సాలోక్యము, రెండవది సారూప్యము, మూడవది సామీప్యము, నాలుగవది సాయుజ్యం. మనం వీటిలో సాయుధ్యము అనేటువంటి పదాన్ని ఎక్కువ వింటుంటాం. ఆయన ఎవరైనా మరణ వార్త వినేటప్పుడు చూడండి, ఏదైనా ఆ కార్డు వచ్చినప్పుడు దైవంలో దైవ సాయుధ్యాన్ని పొందారు, శివ సాయుధ్యాన్ని పొందారు, విష్ణు సాయుధ్యాన్ని పొందారు, సాయి భగవానుని సాయుధ్యంలో లీనమైనారు అని ఈ విధమైన పదాలు మనకుంటాయి. అంటే సాయుధ్యం అంటే దాదాపుగా భగవంతుల్లో కలిసిపోవటం అనమాట. మిగతా ఏమిటో ఒకసారి చూద్దాం. సాలోక్యమనగా కేవలం దైవం యొక్క చింతన చేస్తూ, దైవం యొక్క పనులను ఆచరిస్తూ ఏ కార్యములు చేసినప్పటికీ దైవ కార్యములుగా భావించటము. ముఖ్యంగా సాలోక్యము అంటే దైవ చింతనండి. ఏదైతే మీ మనసులో ఆరాధ్య దైవంగా పెట్టుకున్నారో ఆ దైవాన్ని నిరంతర చింతన చేయటమే సాలోక్యము. మీకు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా అన్ని ఆయనే కనబడతాడు, ఆయన చింతనే కనబడుతూ ఉంటుంది. ఆ స్వామి యొక్క నిరంతర భావాలే కలుగుతూ ఉంటాయి. ఇది సాలోక్యం అండి. అంటే ఏ కార్యములు చేసినప్పటికీ దైవ కార్యములుగా భావించడము, ఇది సాలోక్య సేవ. కాబట్టి మీరు ఏ పనులు చేయండి దైవభావంతో చేస్తే అక్కడ మీరు సాలోక్యంలో ఉన్నట్టు లెక్క. సా అనగా దైవత్వములకు సంబంధించినటువంటిది.
దైవం యొక్క చింతలు తెలుపుతూ మనము ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి దైవ కార్యములుగానే రూపొందుతాయి. కాబట్టి ఆ ఏ పనన్నా చేయండి దైవ చింతంతో చేయాలి. అలాంటి దైవ చింతలు అంటే దైవానికి సంబంధించినటువంటి ఆలోచనలు, దైవానికి సంబంధించినటువంటి భావనలు, దైవానికి సంబంధించినటువంటి స్ఫురణలు ఈ విధంగా చేసుకుంటూ మనం ఏ చిన్న కార్యక్రమం చేస్తున్నా సరే, ఏ బియ్యం ఏరుతున్నా, ఏ ఇల్లు ఊడుస్తున్నా, ఏ చపాతీలు చేస్తున్నా, ఏ మరి బట్టలు ఉతుకుతున్నా, ఏ పిల్లవాడికి స్నానం చేయిస్తున్నా ఆ విధమైనటువంటి భావాన్ని మనం సాలోక్యం అంటూ ఉంటాం. నిత్య జీవితంలో ఆధ్యాత్మిక సాధనలో ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఏ కార్యములు చేసినప్పటికీ అవి దైవ కార్యములుగానే రూపొందుతాయి. భగవద్గీత ఎందు దీన్నే చక్కగా నిరూపిస్తూ వచ్చారు. మా మనస్పర యుద్ధచ అని. అంటే దీంట్లో ఒక్కసారి భగవద్గీతలో ఏం చెప్పాడంటే, తస్మాత్ సర్వేషు కాలేషు మా మనస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం అన్నాడండి. కాబట్టి ఓ అర్జున, నువ్వు సర్వకాల సర్వావస్థలయో సర్వవేళ సర్వావస్థల యందు నన్నే జపించు, నన్నే తలంచు. యుద్ధచ అంటే యుద్ధం చేయి అని. అంటే యుద్ధం అంటే ఇక్కడ యుద్ధం అని కాదు, కర్తవ్య కర్మ చేయి. అంటే నువ్వు ఏవైతే చేయవలసినటువంటి పనులు ఉన్నాయో అవి చేయి, దాన్ని యుద్ధచ అంటారు. మయ్యర్పిత మనోబుద్ధి, నీకు మనస్సు బుద్ధి రెండు ఇచ్చాను. ఈ మనస్సు బుద్ధి వేరు వేరేం కాదు. రెండు చొక్కాలు వేరుగా తొడుక్కుంటే రెండు విడివిడిగా కనబడుతున్నాయి. ఉన్నది మనస్సే. ఉన్నది సంకల్ప వికల్పంతో ఉంటే మనస్సు, ఒక నిర్ణయాత్మకమైనటువంటి చింతనలో ఉంటే బుద్ధి అంటాం. ఉదాహరణకి మీరు కారులో వెళ్తున్నాను, ఒక బిచ్చగాడు కనబడ్డాడు. బిచ్చగాడు కనబడుతుంటే ఆయన జేబులో చేయబెట్టాడు భర్త గారు. అక్కడ 5 రూపాయల కాగితం 10 రూపాయల కాగితం రెండు తగులుతున్నాయి. 5 ఇద్దామా 10 ఇద్దామా అని మనస్సులో ఉన్నాడు ఆయన. ఆ డొక్కలో ఒక్క పోటు పడితే 10 వడ్లీ అంది మన భార్య గారు. అంటే ఏటా ఆలోచిస్తావు 10 ఇవ్వమయ్యా అని 10 ఇచ్చేశారు. అంటే ఆయన 5 ఇద్దామా 10 ఇద్దామా అంటే అది మనస్సు. 10 ఇచ్చేసాయి అన్నా చూశారు. ఇట్ ఈస్ కాల్డ్ బుద్ధి. కాబట్టి ఆ మనస్సుని, ఊగిసలాడేటువంటి మనస్సుని, నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని నాకు సమర్పించు. నాకు సమర్పిస్తే నువ్వు మామయ వైశ్యసి, నువ్వు నేనైపోతావు. నువ్వు కూడా అసంశయం, దెర్ ఇస్ నో డౌట్ అని భగవద్గీత చెబుతాను. కాబట్టి ఆ భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశం ఒక్కసారి. కాబట్టి ఓ ఏమయ్య అర్జున, నువ్వు ఎప్పుడు నన్నే తలంచు, నీ యొక్క కర్తవ్య కర్మం చేయి. నువ్వు ఏదైతే డ్యూటీ పరమైనటువంటి ఏవైతే ఉన్నాయో కర్తవ్య కర్మ అంటారు దీన్ని. డ్యూటీ మైండెడ్ వర్క్ చేసాయి. నీ మనస్సుని బుద్ధిని నాకు అర్పించు. నువ్వు ఒకటైపోతాం. అసంశయం, దెర్ ఇస్ నో డౌట్. ఇక్కడ దీంట్లో అనుమానం ఏం లేదని చెప్పాడండి భగవంతుడు. మా మనస్పర యుద్ధచాను స్మరిస్తూ యుద్ధము చేయమన్నాడు శ్రీకృష్ణుడు అర్జునుని. కనుక భగవద్భావమును నీ హృదయమునందు చేర్చుకొని నీ హస్తములతో నీ అంగములతో ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి భగవంతుడికి చెందుతాయి. కాబట్టి దీనినే కాబట్టి నువ్వు కనుక పని చేస్తూ నీ యొక్క చేతులతో కానీ వివిధ అంగాలతో కానీ ఏ అంగాలతో దైవభావంతో కనుక నువ్వు చేస్తేనే దాన్ని సాలోక్యము అంటారని చెప్పారండి. రెండవది సారూప్యము అనగా దైవత్వము యొక్క తత్వమును మనం అనుభవించాలి. చూడండి, అగ్ని నుండి వెలువడినటువంటి కణములు అగ్ని యొక్క గుణములనే కలిగి ఉంటాయి. అగ్నికి ఏ విధమైనటువంటి వేడి వెలుతురు ఉన్నవో అదే విధముగానే ఈ కణములకు కూడా వేడి వెలుతురు ఉంటుంది. దీన్ని సారూప్యం అంటారు. సారూప్య తత్వమునందు దైవత్వములకు ఏ విధంగా సత్ చిత్ ఆనందములు కలవో వ్యక్తికి కూడాను అదే విధంగా సత్ చిత్ ఆనందములు స్వభావములై ఉంటుంటాయి. ఇది సారూప్యం అండి. ఇందాక మనం చెప్పుకున్నాం, ఏమయ్యా నువ్వు నా భావనతో ఉండు, నన్ను స్మరిస్తూ కర్తవ్య కర్మ చేయి, నీ యొక్క మనస్సు బుద్ధిని నాకు అర్పించు. అప్పుడు ఈ మూడు కనుక నువ్వు చేసినట్టయితే నీలో ఉన్నటువంటి సత్ చిత్ ఆనందం ఈ మూడు నాలో ఉన్నటువంటి ఈ మూడు కూడా నీలో ప్రవేశించి నువ్వు కూడా శ్రీకృష్ణ పరమాత్మ అయిపోతావు. నువ్వు కూడా నాలాంటి వాడు అయిపోతావు. అప్పుడు నీకు నాకు తేడా లేదు. దీన్ని సారూప్యం అండి. అంటే అదే రూపాన్ని మనం పొందడము అనే అర్థం అన్నమాట. ఇది అది ప్రతి జీవి కూడాను దైవత్వము నుంచి వెలువడినటువంటి కణని
నిజంగా మనం ఎక్కడి నుంచి వచ్చామండి? భగవంతుడి దగ్గర నుంచి వచ్చాం. కాబట్టి భగవంతుని యొక్క అంగమే మనం. భగవంతుడు అగ్ని అయితే మనం అగ్ని కణం. భగవంతుడి దగ్గర ఏ సత్తు చిత్తు ఆనందం అనేటువంటి కణాలు ఉన్నాయో ఆయన ద్వారా వచ్చినటువంటి మనం కూడా అలాంటి సత్ చిత్ ఆనందం అనేటువంటి కణాలు కలిగి ఉన్నాం. ఆయన కణాల్లో ఏ వేడి ఉందో మన దగ్గర కూడా అంతే వేడి ఉన్నది. ఆయన దగ్గర ఏ లక్షణాలు ఉన్నాయో మన దగ్గర కూడా అవే లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇది సారూప్యం. కాబట్టి దివ్యాత్మ స్వరూపులారా అని స్వామివారి అంటంలో కూడా అర్థము పరమార్థము ఇదేనని మనం గుర్తించాలి. దాని స్వరూపాన్ని చూడగలమే కానీ ఇప్పుడు ఇక మూడవది సామీప్యం అండి. అనగా అగ్ని దూరముగా కనిపించుతున్నప్పుడు దాని స్వరూపాన్ని చూడగలమే కానీ సమీపించినప్పుడు దాని వేడిని వెళ్తును మనము చూడలేము. చూసారా? ఇక సామీప్యము అంటే కేవలం కాస్త దూరంగా ఉండి గమనించటము, చూడటం సాధ్యమవుతుంది తప్ప ఆ భగవంతుని యొక్క రూపాన్ని నామాన్ని కించిత్ గమనించడానికి అవకాశం ఉంటుంది తప్ప అవన్నీ పొందటానికి మనము అవకాశం లేదు. ఈ విధంగా సాలోక్యము దైవ చింతన, సారూప్యము భగవంతుని యొక్క సచ్చిదానందాల లక్షణాలు పులికి పుచ్చుకోవడము, అలాగే సామీప్యము దూరంగా ఉండి గమనించడము, సాయుధ్యము భగవంతుల్లో లీనమైపోవడము అనేటువంటి తత్వాన్ని బైబిల్ యందు కూడాను ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. నేను భగవంతుడి యొక్క మెసెంజర్ని అన్నాడు. ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్, నేను మరి భగవంతుడి యొక్క కొడుకుని అన్నాడు. చివరకు అండ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్, నేను నా తండ్రి ఒక్కరే అన్నాడు. ఇంకా భారతీయ సంస్కృతి యందు ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతముల యొక్క తత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చారు. ఈ విధంగా కొంచెం విశ్లేషణ చేసుకుంటూ పోతే దీన్ని ద్వైతం అని, ద్వైతం అంటే రెండు, అద్వైతము అంటే ఒకటే. అక్కడ జీవుడు పరమాత్మ వేరు కాదు, ఒకటే. కానీ ద్వైతంలో జీవుడు వేరు, పరమాత్ముడు వేరు. ఈ విధమైన విశిష్టాద్వైతంలో మళ్ళా కొంచెం తేడా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఈ మూడిటి యొక్క తత్వాన్ని నిరూపిస్తూ రావడం జరిగింది. ఇవి కూడా కేవలము మానవుని యొక్క ఆచార నిమిత్తమై, అనుకూల నిమిత్తమై ఆచరించడానికి సులభమైనటువంటి మార్గాన్ని అందించేటువంటి మార్గములే. ఇంతకీ ఈ ద్వైతం దేనికి, అద్వైతం దేనికి, విశిష్టాద్వైతం దేనికి దేనికి చెప్పారంటే మానవుణ్ణి ఒకేసారి దివ్యత్వ సాధనలో భగవంతుని యొక్క స్వరూప నిర్ణయంలో స్వరూపాన్ని అవగాహన చేసుకునేటువంటి మార్గంలో మానవుడు తికమకలు పడతాడనే ఉద్దేశంతో అతన్ని సోపాన మార్గంలోటి ఒక మెట్టు ప్రకారము మెట్టు ద్వారా మెట్టు ఎక్కించి, అంటే ద్వైతమని అద్వైతమని విశిష్టాద్వైతం అనేటువంటి ఒక దివ్యత్వ భవనానికి 3 సోపానాలు ఏర్పాటు చేసి ఆ సోపాన మార్గంలో మెట్టు పైన మెట్టు ఆ మానవుడిని నెమ్మదిగా నడిపిస్తూ భగవంతుడిని చేరేటువంటి ఆ విధానాన్ని మనకు మన ఈ ఆచార్య సంపన్నులు, మన గురువులు వీరంతా కూడా సాధన చేశారు. ఇవి కూడా కేవలం మానవుని యొక్క ఆచార నిమిత్తం కోసం, అనుకూలం నిమిత్తం కోసం ఏర్పాటు చేసినవే. వీటినే కర్మ, ఉపాసన, భక్తి, జ్ఞానము అని కూడాను చెబుతూ వచ్చారు. వీటినే సింపుల్ గా మరొక పద్ధతిలో ఏం చెప్పారంటే కర్మ మార్గము, ఉపాసన మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము అని కూడా చెబుతూ వచ్చారు. అంటే భగవంతుడిని చేరాలి అంటే జ్ఞానేనహి అని మనకు తెలుసు. జ్ఞానేనైవతు కైవల్యం అని తెలుసు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమే విద్యతే అని తెలుసు. ఒక జ్ఞాని మాత్రమే, అంటే భగవద్గీతలో కూడా చెప్పాడు, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని చెప్పాడు. వీటిలో భగవంతుని చూడగలిగినటువంటి కెపాసిటీ ఎవరికుంది? ఒక్క జ్ఞానికి ఉన్నది. అహం బ్రహ్మాస్మి అనగలిగినటువంటి స్థాయికి ఎవరు వెళ్ళగలుగుతారు? ఒక జ్ఞాన సంపన్నుడు వెళ్ళగలుగుతాడు. అలాగే ముఖ్యంగా కర్మ, భక్తి మార్గంలో ఒక భజన అనుకోండి, కాసేపు ఉపాసన, ఒక గ్రంథం చదువుతాం అనుకున్నాం, భక్తి అనుకున్నాం, ఏదైనా సరే మరి ఒక మార్గాన్ని పట్టుకొని, అంటే ఒక యోగము మరి ఏదైనా చేసి ఒక జపతపాల ద్వారా మనం భక్తి మార్గం ద్వారా తద్వారా ఆ భగవంతుడిని తెలుసుకొని
జ్ఞాన మార్గం ద్వారా భగవంతుడిని పట్టుకోవాలి అనేటువంటి సోపాన క్రమంలో ఒక 4 మార్గాలు ఏర్పరచబడ్డాయి. ఒకటి కర్మ మార్గము, ఉపాసనా మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గము. దీనికి ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనం విచారించినప్పుడు సరిగా అర్థమవుతుంది. ఇది కూడా ఈ మధ్య గురువు గారు చెప్పినటువంటి విశేషాల్లో కూడా మనకు చెప్పబోయేటువంటి ఉదాహరణ వచ్చింది. అంటే కర్మ మార్గం ఎలా ఉంటుంది, అలాగే భక్తి మార్గం ఎట్లా ఉంటుంది, ఉపాసనా మార్గం ఎట్లా ఉంటుంది, జ్ఞాన మార్గం ఎలా ఉంటుంది అనేటువంటి విధి విధానాల్లో మనకు చక్కగా ఒక రైలు ప్రయాణంతోటి పోల్చి చెప్పడం జరిగింది. ఇది కూడా లోగడ విన్నాం, వాటిని కూడా ఒక్కసారి మననం చేసుకుందాం. కర్మ మార్గం అనగా కేవలం కాలిబాట వంటిది. తెలిసి ఇదివరకు మనం పాత వాళ్ళల్లో 10 మైళ్ళు కూడా మనం నడిచి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. మనమంతా కొన్ని మైళ్ళు వెళ్ళి సంచులు మోచి చదువుకున్నటువంటి సందర్భాలు మనకున్నాయి. కర్మ మార్గం అనగా కేవలం కాలిబాట వంటిది. ఒకప్పుడు కాలి ప్రయాణాలు తప్ప వాహనాలు లేవు మనకు. అంత కష్టంగా ఉంటుంది కర్మ మార్గం. అంటే పని చేయటం ద్వారా భగవంతుడిని మనం పొందటం అనేటువంటి మార్గం అంత క్లిష్టంగా ఉంటుంది. కొన్ని శ్రమలకు మనం గురి కావాల్సి వస్తుంది. శారీరకముగా కొన్ని దుఃఖములకు కానీ అలగడలకు కానీ గురి కావాల్సి వస్తుంది. ఆ కాలిబాట ప్రయాణంలో మనం నానా హైరాణ పడాల్సినటువంటి అవసరం ఉన్నది, శ్రమ పడాల్సి వస్తుంది. ఇక భక్తి మార్గం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇది కాస్త బండి బాట. కాస్త మనం బండి ఎక్కామనుకోండి, అమ్మయ్య కొంచెం శారీరక శ్రమ ఒక్కరో తగ్గింది. దీనినే మనం ఇంకొక రీతిగా విచారణ చేస్తే కర్మ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అంటాం. ఇది వరకు మామూలుగా పుట్టపర్తి వెళ్ళాలన్నా సరే మనం రకరకాల ట్రైన్లు గుంటూరులో ఎక్కటం, ఆ గుంతకల్లో ధర్మవరంలో దిగటం, మళ్ళా ఇంకో ట్రైన్ ఎక్కటం, ఈ విధంగా మనం ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ చేసేవాళ్ళం. ఈ ఆర్డినరీ ట్రైన్ లోపల మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని విధమైనటువంటి ఇబ్బందులకు గురవుతాం. ఈ రైలు ఒక స్టేషన్లో మనం దింపి అక్కడ నుండి వేరొక రైలును మనం అందుకోవడానికి ప్రయత్నించడము కొంచెం శ్రమ అవుతుంది. ఇది ఆర్డినరీ ట్రైన్స్. అంటే డైరెక్ట్ గా ట్రైన్స్ లేవు మనకు ఆ రోజుల్లో. కట్ జర్నీ అంటాం దీన్ని. మనం వెళ్ళటం, అక్కడ మళ్ళీ ఇంకో ట్రైన్ పట్టుకోవటం, అవసరమైతే ఇంకో చోట కూడా రైలు మారాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ విధంగా మనం చేసేవాళ్ళం. అయితే దీనికి రెండవ మార్గం ఎట్లా ఉందంటే త్రూ క్యారేజ్ అంటారు. దీనికంటే ఇంకొంచెం మెరుగైనటువంటిది ఏమిటంటే ఈ రైలు నేరుగా పోకపోయినప్పటికీ ఈ రైలు లోపల కొన్ని క్యారేజీలు మాత్రం ప్రత్యేకంగా ఉంటాయి. అవి రైలు దిగనక్కర్లేకుండానే తాను చేరవలసినటువంటి స్టేషన్కి చేరుతుంది. ఇవి కొన్ని ఉన్నాయండి. నరసాపూర్ తిరుపతి అంటాడు. ఆ గుడివాడ రాగానే మచిలీపట్నం నుంచి కూడా తిరుపతి వస్తాయి. ఇవన్నీ కూడా అంటే నరసాపూర్ వాళ్ళంతా వాళ్ళ పెట్టెల్లో వాళ్ళు ఉంటారు, మందర వాళ్ళు కూడా వాళ్ళ పెట్టెల్లోనే వాళ్ళు ఉంటారు. ఈ పెట్టెలన్నీ కలిపి తిరుపతికి వెళ్తాయండి. అంటే ఇది ఒక రకమైన పద్ధతి. అంటే అక్కడ కట్ జర్నీ జరిగినప్పటికీ, అక్కడ బ్రేక్ జరిగినప్పటికీ జర్నీకి మనం పెట్టెలు మారాల్సినటువంటి అవసరం లేదు. దీన్ని త్రూ క్యారేజ్ ట్రావెల్ అంటాం. కాబట్టి ఇది కర్మ మార్గం కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది. జ్ఞాన మార్గం అనేటువంటి త్రూ ట్రైన్, ఇది త్రూ ట్రైన్ అంటే డైరెక్ట్ ట్రైన్ అంటాం. మనం కర్మ మార్గంలో పోయేది ట్రైన్ లోపలనే, భక్తి మార్గం అనేటువంటి ట్రైన్ లోపలనే, జ్ఞాన మార్గం అనేటువంటి ట్రైన్ లోపలనే. ప్రయాణ సాధనం మాత్రము ఒకే విధమైనటువంటిది. అయితే కొంతకాలం మాత్రం సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది. పూర్వము ట్రైన్లో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ టికెట్ అనేటువంటి ఉండేవి. అదే థర్డ్ క్లాస్ టికెట్ కర్మ మార్గము, సెకండ్ క్లాస్ టికెట్ భక్తి మార్గము, ఫస్ట్ క్లాస్ టికెట్ జ్ఞాన మార్గము. ఫస్ట్ క్లాస్ లోపల చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చును, ఇంతవరకు సుఖము ఉంటుంటుంది. కానీ ముగ్గురును కూడా ఒకే స్టేషన్లో దిగాలి, ఒకే రైలు ఎక్కాలి. ప్రయాణం చేసే వరకు కొన్ని సుఖ దుఃఖములకు గురి కావాల్సిందే తప్ప చేరవలసినటువంటి గమ్యము ఒకటే. ఇంతకీ భక్తి, ఉపాసన, మరి భక్తి, జ్ఞాన మార్గాలు అంటే 3గా చేశారు దీన్ని. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలను 3గా చేసి 3 ట్రైన్స్ ఉదాహరణ చెప్పారు. ఒకటి కట్ జర్నీ ట్రైన్, ఒకటి పెట్టెలు మారాల్సినటువంటి అవసరం లేకుండా ఉన్నటువంటి ట్రైన్, ఒకటి డైరెక్ట్ ట్రైన్. ఈ విధమైనటువంటి ప్రయాణాలతో మనకు చక్కగా పోల్చారు. ఏం పోల్చినప్పటికీ అందరము మనం
ఒకే చోట దిగాము. అందరి యొక్క గమ్యస్థానం ఒకటే. నువ్వు భక్తి మార్గంలో వెళ్ళినా, కర్మ మార్గంలో వెళ్ళినా, మరి జ్ఞాన మార్గంలో వెళ్ళినా భగవంతుడిని మనం పొందడం అనేటువంటి గమ్యస్థానం ఒకటే అనేటువంటి గమనించాలి. దీన్నే మళ్ళా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్తో కూడా పోల్చారు. థర్డ్ క్లాస్ కొంచెం కష్టంగా ఉంటుంది, ఎక్కువ మంది ఎక్కుతారు కాబట్టి. సెకండ్ క్లాస్ దానికంటే కొంచెం సుఖంగా ఉంటుంది. ఫస్ట్ క్లాస్ అయితే నువ్వు హాయిగా నీ సీట్లో కూర్చోవచ్చు, పడుకోవచ్చు, పైగా ఫ్యాన్ కూడా వేసుకోవచ్చు. కాబట్టి మనం నువ్వు వెళ్లే కొద్దీ ఆ జ్ఞాన మార్గంలో కనుక మనం ఎంటర్ కాగలిగినట్టయితే, ఈ 1, 2 దాటి ఆ చక్కగా ఆ ఫస్ట్ క్లాస్ కనుక చేరుకోగలిగినట్టయితే మనం ఇక చక్కగా స్వామిని మనం పట్టుకున్నట్టే, స్వామి యొక్క అనుగ్రహం పొందినట్టే, స్వామి యొక్క ప్రేమకు మనం పాత్రులమైనట్టే అనేటువంటిది ఇక్కడ మనకు చక్కగా అర్థమవుతోంది. అలాగే ఈ భౌతికమైనటువంటి దేహంతో జగత్తునందు ఉండినంత వరకు కూడాను కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం. నిజంగా ప్రతి వాడు, పుట్టిన ప్రతి జీవి తనకు మంచి జీవనం కావాలంటాడు, తనతో భార్య బిడ్డలు కావాలంటాడు, పుత్రపౌత్రాభివృద్ధి కావాలంటాడు, సిరి సంపదలు కావాలంటాడు, నేను కూడా సుఖంగా జీవించాలంటాడు, నేను కూడా సంఘంలో ఒక గౌరవంగా బ్రతకాలి అనుకుంటాడు. ఇవన్నీ కూడా ఈ భౌతిక దేహం ఉన్న ప్రతి వాడు కోరుకునేటువంటివి. అయితే అందరూ ఫస్ట్ క్లాస్ ప్రయాణం కోసమే ఆరాట పడతారు, కానీ అది దేవుని యొక్క మార్గంలో లభ్యమయ్యేది కాదు. దానికి మనం అనుసరించేటువంటి మార్గాలు కానివ్వండి, మన యొక్క మానసిక ప్రవృత్తి కానివ్వండి, మనం చేసేటువంటి కష్టం కానివ్వండి, మనం భగవంతుని పట్ల చూపించేటువంటి భక్తి ప్రపత్తులు కానివ్వండి, వీటిల్లో తేడాల వల్ల మనం అందరము వెళ్ళలేము. అందుకనే భగవద్గీతలు కూడా చెప్పాడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. 1,000,000 మంది కనుక భక్తులు ప్రయాణం చేస్తే ఆ 1,000,000లో సున్నాలన్నీ కొట్టేస్తే ఒకటి ఉంటుంది చూసారా ఎడం పక్క, ఆ ఒక్కడు మాత్రమే నన్ను చేరుకోగలుగుతాడు అని భగవంతుడు ఆ శ్లోకంలో చెప్పాడు. బయలుదేరతానికి 1,000,000 మంది బయలుదేరారు భగవంతుడి దగ్గరికి వెళ్దామని. సున్నాలన్నీ కొట్టేశాం అంటే మధ్యలో మార్గంలో అందరూ తప్పుకున్నారు. ఆ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో, సాధనా సంపత్తిలో, మరి ఆ భగవన్ మార్గంలో ఉన్నటువంటి ఒడిదుడుకుల వల్ల, ప్రయాసల వల్ల, వాటి వల్ల వీటి వల్ల అందరూ ఆ కష్టాలు నష్టాలు భరించలేక తరిగిపోయినారు. ఎవరికి నెంబర్ 1 ఒక్కడు మాత్రమే కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః. ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను, ఈ కోట్లాది మానవుల్లో ఒక్కడు మాత్రమే నన్ను చేరుకోగలడు, నా యొక్క తత్వాన్ని అర్థం చేసుకోగలడు, నాతో రమించగలడు, నాతో లయించగలడు అని చెప్పాడు భగవంతుడు. కాబట్టి అందరం కోరుకోవడానికి ఇబ్బంది ఉందండి. మనోరథానాం అగతిర్న విద్యతే అంటే కోరికలకి ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కడు కోరుకుంటాడు, నేను స్వర్గానికి వెళ్ళాలి, రంభతో డ్యాన్స్ చేయాలనుకుంటాడు ప్రతి ఒక్కడు. సాధ్యపడుతుంది? అది కుదరదు. కోరికలకే అందరికీ ఉంటాయి, మనం ప్రాకులాడుతూ ఉంటాము. కనుక దేహతత్వం నందు ఏ మాత్రము కూడాను మనము ఏ విధమైనటువంటి విశిష్టతను చెప్పుకొనక దివ్యత్వం అనే లక్ష్యంతో పవిత్రమైన గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి. కాబట్టి దాని మీద మనం మనసు పెట్టాలి. ఆ దివ్యత్వం పట్ల, దివ్యత్వ సాధన పట్ల, ఆ దివ్యత్వ ఆ మార్గంలో ఉన్నటువంటి మెళుకులను మనం పట్టుకోవాలి. ఐహికమునందు కానీ ఆముష్కమునందు కానీ కొన్ని సుఖములు మనం అనుభవించవచ్చును, కానీ ఇవి నిజమైనటువంటి సుఖములు కావు. ఐహికము అంటే ఇహలోకములకు సంబంధించినటువంటి వాటిని ఐహికము అంటారు. అంటే ప్రాపంచిక సంబంధమైనటువంటి వాటినన్నిటిని కూడా ఇహలోక సంబంధమైనవి. ఆ ఇహలోక సంబంధమైనటువంటి వాటినన్ని ఐహికము అంటారు. ఇక ఆముష్మికము అంటే ఏమిటంటే మోక్షం పొందిన తర్వాత చేసేటువంటి వ్యవహారాలు. కాబట్టి ఈ రెండిట్లో కూడా నిజంగా మనం ఏదో సుఖం ఉందనుకుంటామే తప్ప నిజంగా అక్కడ సుఖమే లేదు. ఎలా ఉండదో చెబుతున్నారు. ఏమంటే స్వర్గంలో కూడా సుఖం ఉండదా అని మీరు ప్రశ్న వేయచ్చు. సరే, మన ఇంట్లో అంటే సుఖం లేకుండా పోయింది, ఓకే, ఒప్పుకున్నాం. ఆముష్మికంలో కూడా అంటే స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత కూడా మనకు సుఖం లేకుండా పోయిందా, ఇదేమో నిజమేనా అని మీరు అనొచ్చు. ఇప్పుడు మేము ఇక్కడ చెప్పబోతున్నాడు. ఈ ఆశ, ఈ రెండు కూడా నిజమైనటువంటి సుఖములు కావు. ఈ ఆశ విషపూరితమైనటువంటి అన్నమును ఆశించటంలో ఉన్నది. నిజంగా అది కూడా విషయమే, కానీ చూడటానికి మనకు మంచి మిరుమిట్లు కల్పిస్తుంది. ఆ స్వర్గ సుఖాలను కూడా మిరుమిట్లు కల్పిస్తాయి.
నోరూరేస్తాయి, ఉపలాట పడేటట్టు చేస్తాయి, సంకలు కొట్టుకునేటట్టుగా చేస్తాయి, ఉపలాట పడేటట్టుగా చేస్తాయి, ఊరిస్తాయి అనమాట ఆ సుఖాలన్నీ కూడా. అందుకని మనం వాటిని కోసం పరులు సాస్తాం. నిజంగా అవి కూడా విషపూరితములే. ఇందు అన్నము ఉన్నది, విషము ఉన్నది. విషమును చూసినప్పుడు మనం తింటకు భయపడతాం జనరల్ గా. ఆ సోక్రటీస్ అనేటువంటి వాడు విషాన్ని కూడా ఊరికి మామూలుగా తాగేశాడండి. ఆ శబరి మరి ఆమె కూడా మరి ఆ ఎవరో ఒక భక్తురాలు, నాట్ శబరి, మన అక్కయ్య గారి పేరు మీరా. ఆ మీరాబాయి కూడా అసలు ఆ భక్తి పారవస్యంలో ఆ పెట్టింది విషమ అమృతం అనేటువంటిది కూడా చూసుకోకుండా చక్కగా తాగగలిగిందండి. అంటే అక్కడ భగవంతుని మీద ఎందు ఉన్నటువంటి రతి చేత ఆ ఎదురుగా ఉన్నటువంటి పదార్థము అన్నమా విషమ అనేటువంటి వ్యత్యాసం వాళ్ళు చూడలేదు, ఆ వైషమ్యం వాళ్ళు చూడలేదు, ఆ తేడాన్ని వాళ్ళు గమనించలేదు. ఇది కూడా భగవత్ ప్రసాదమే అనేటువంటి అచంచలమైనటువంటి అకుంఠితమైనటువంటి విశ్వాసం అంటే అదండి. మనం ఎన్ని పరీక్షలు చేసుకుంటాం, దీంట్లో పొందారు వేసారా లేదా, అది వేసారా లేదా, ఇది వేసారా లేదా, ఒక అరకప్పు కోసం 90 పరీక్షలు చేస్తాం మనం. ఆ అన్నము చూసినప్పుడు అరగించాలని ఆశపడతాము. ఐకమునందు కానీ ఆవిష్ముఖమునందు తత్వమునందు కానీ శాశ్వతమైనటువంటి సుఖములు ఎక్కడ మనకు చెక్కవు. నిజంగా స్వర్గానికి వెళ్తే అక్కడ సుఖం ఉంటుంది అని అనుకుంటాం మనం. ఇక్కడ ఒకటే చెప్పాడు, ఇక్కడ హీనే పుణ్య మత్స్యలోకం విశంతి అన్నాడు. చూడండి, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం హీనే పుణ్య మత్స్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామాలభంతే అని చెప్పాడు. ఈ విధంగా మనం వెళ్తామండి. ఎన్నో ఎన్నో పూజలు చేశాం, మనం ఎన్నో సేవలు చేశాం, ఎంతో మందికి డబ్బులు ప్రదానం చేశాం, బిచ్చగాళ్లకు ఇచ్చాం, ఎన్నో పూజలు చేశాం, పుణ్యాలు చేశాం, రైట్, స్వర్గానికి వెళ్ళాం. ఆ స్వర్గానికి వెళ్ళగానే ఈ స్వర్గానికి వెళ్ళటం ఎట్లాంటిదంటే, మీరు కన్వెన్షన్ హాల్లో ఒక పెళ్లికి వెళ్ళాలంటే, పెళ్లికి సకుటుంబ సమేతంగా వెళ్తారు చూశారు, అలాంటిది జస్ట్ ఈ స్వర్గానికి వెళ్తాం అనేది. వెళ్తాం, పెళ్లికి వెళ్ళాం, అక్కడ అందరిని పలకరిస్తాం, 16 రకాల వెరైటీలు పెట్టారు, ఐస్ క్రీములతో సహా తిన్నాం, త్రుళ్ళి పడ్డాం, కిల్లీలు వేసుకున్నాం, నవ్విలాం, అంత సరదా కబుర్లు చెప్పుకున్నాం. ఎప్పుడైతే కన్వెన్షన్ లో 3-4 గంటలు మాత్రం ఆ టైం ఉంటుంది, అక్కడ ఆ టైం కాగానే మీ పక్కన కుర్చీ సర్దుతూ ఉంటాడు, మీరు కూడా లేస్తే మీ కుర్చీ కూడా సర్దుకుంటాము అనేటట్టుగా చూస్తాడు మనకళ్ళి. ఎవరు? ఆ సర్వెంట్. అంటే మీ యొక్క టైం కాగానే అక్కడ 4 hours కన్వెన్షన్ హాల్లో కార్యక్రమం కాగానే మీరు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండడానికి అవకాశం లేదు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, మిమ్మల్ని పోమనరు, కానీ ఇంకొక క్షణానికైనా సరే మీరు బయటకు రావాల్సిందే. దేవుడు అంటూ మన కారెక్కాల్సిందే, మన గూటికి మనం చేరాల్సిందే. అలాగే స్వర్గలోక సుఖం కూడా ఎట్లా ఉంటుందంటే, హీనే పుణ్యం. మీరు వెళ్తారు, అక్కడికి వెళ్ళి సరే మీకు సర్వ లాంఛనాలు, ఇంద్రుడు అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాడు, హాయిగా తింటాలు హాయిగా అమృతాలు రసాస్వాదం చేస్తారు, ఏదో మంచి అక్కడ దేవతలు ఉంటారు. అక్కడ వాళ్ళందరికీ గమ్మత్తు ఏంటంటే, అక్కడ దేవతలు త్రిదశులు, వాళ్ళు 30 ఏళ్ల వయసులోనే ఉంటారు అక్కడ, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. అసలు 31 ఏళ్ళు ఎవరికి లేదు అక్కడ, అందరికీ 30 సంవత్సరాలే. ఆ 30 సంవత్సరాల వయసులో మెసమెసలాడుతూ కనబడుతూ ఉంటారు వాళ్ళంతా కూడా. వాళ్ళని చూస్తేనే మన కడుపు నిండుతుంది. ఈ నిండటం ఎంతసేపు? 2-3 గంటలు. ఆ తర్వాత ఇక మన కుర్చీ మనం సర్దుతూ ఉంటారు. ప్లీజ్ మీరు వెళితే మీ కుర్చీ మేము సర్దుకుంటుంటామని అంటారు. ఆ విధంగానే మనం మర్త్యలోకం వెళ్ళి అక్కడ స్వర్గ సుఖాలని అనుభవించి మనం ఆ సమయం పూర్తి కాగానే తిరిగి మన భూలోకానికి వస్తాం. అంటే అందుకనే చెప్పాడు, ధ్యాసే ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య, పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు అని మనకు చెప్పాడు. కాబట్టి ఇంతలోనే నువ్వు త్రయీ ధర్మం అనుప్రపన్న, నువ్వు వేదాల్లో చెప్పినటువంటి వేద విహితమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ నువ్వు కాలాన్ని గడపాలయ్యా అని మనకు ఉద్బోధన చేశారు. కాబట్టి మనం చేసినటువంటి పుణ్యం ఎంతవరకు ఉన్ననో అంతవరకు మాత్రమే మనకు సుఖములు అక్కడ ఉంటాయి. ఆ స్వర్గలోకాలు అంతవరకే పరిమితి. ఈ పుణ్యమును క్షీణించిన తిరిగి మర్త్యలోకంలో తిరిగి రావాల్సి వస్తుంది. అక్కడ కొన్ని గంటలు ఉంటుంది మనకు అవకాశం, లేదా కొన్ని రోజులు ఉండొచ్చు. మీరు మహాపుణ్యం చేస్తే కొన్ని నెలలు ఉండొచ్చు. ఆ పీరియడ్ పూర్తి కాగానే అమెరికా వెళ్ళిన వాడు 6 నెలల్లో తిరిగి వచ్చినట్టుగా మనం అక్కడి నుంచి తిరిగి రావాల్సిందే. కనుక ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు మనము ఏ మాత్రము కూడా లెక్క చేయక దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని పొందే దానిలో ఆత్మార్పణ బుద్ధిని అభివృద్ధి పరచుకోవాలి. అదండి ఇంతకీ విశేషం చెప్పారు. అది దీని మీద కాదు మమకారం మనకు కావాల్సింది. మనం జీవించినంత కాలం కూడా
మరి ఎన్నో కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, విచారాలు వస్తాయి. దుఃఖేషు వరుద్విగ్న మనః, సుఖేషు వికట స్పృహః, వీతరాగ భయక్రోధ స్థితుధీ మునిరుచ్యతే. వాటినన్నిటిని కూడా మనం నిబ్బరంగా తట్టుకోవాలి, కష్ట నష్టాలను తట్టుకోవాలి. సుఖాలు వచ్చినా కూడా పొంగకూడదు, దుఃఖాలు వస్తే పొంగకూడదు. ఈ విధంగా నిబ్బరంగా ఉండి, సమత్వంగా ఉండి, స్థిత ప్రజ్ఞలమై ఉండి, మనము ఏ మాత్రము కూడా వీటిని లెక్క చేయకుండా, కష్టాలను లెక్క చేయకూడదు, సుఖాలకి తుళ్ళి పడకూడదు. దివ్యత్వమైనటువంటి దైవత్వాన్ని పొందే దానిలో ఆత్మార్పణ బుద్ధిని అభివృద్ధి పరచుకోవాలి. కాబట్టి నన్ను చెప్పారు గురువుగారు, శరీరము, మనస్సు, ఆత్మ, మూడు చెప్పుకున్నాం మనం. ఈ ఆత్మ మన శరీరం వైపు వెళ్తే మనకు అధోగతి. ఈ మనస్సుని పరమాత్మ వైపు కనుక పెట్టగలిగితే, ఈ మనస్సుని పరమాత్మ వైపు పెట్టగలిగితే పురోగతి. కాబట్టి మీరు అటు పెడతారో ఇటు పెడతారో మన ఇష్టం. కాబట్టి శరీర, మానసిక, ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడాను సేవాతత్వములో ఇమిడ్చి, తద్వారా దైవ సేవగా భావించి మన జీవితమును సార్థకం చేసుకోవాలి. చూడండి, కాబట్టి శారీరక పరంగా ఏం చేయాలి, మనం కర్తవ్య కర్మలు ఎలా చేయాలి, మానసికంగా ఎలా ఉండాలి, ఆధ్యాత్మిక శక్తులన్నింటినీ, వీటినన్నింటినీ సేవాతత్వంలో మనం నిబిడీకృతం చేయాలి. శరీరాన్ని సేవలో పెట్టాలి, మనసును సేవలో రమింపజేయాలి. ఆధ్యాత్మిక వీటినన్నిటి కూడా ఆధ్యాత్మిక రంగంలో వీటినన్నింటినీ క్రోడీకరించి ఆ సేవాతత్వంలో భగవంతుడిపై మనసు పెట్టి మనం చేస్తే అప్పుడు దైవ సేవ అవుతుంది. తద్వారా మన జీవితాన్ని మనం పావనం చేసుకోవచ్చు, జీవితాన్ని సార్థకం చేసుకోవచ్చు అని, జీవితాన్ని సాఫల్యం చేసుకోవచ్చు అని చెబుతున్నారు. వీటికి ఏం కావాలి? మానవ మాతృలుగా మన దగ్గర మూడు ఉన్నాయి. ఈ విధమైనటువంటి స్థాయికి, అంటే మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్నా, సాఫల్యం చేసుకోవాలన్నా, మరి ఏం చేసుకోవాలన్నా సరే మన దగ్గర మూడు ఉన్నాయి పరికరాలు: మనస్సు, మాట, క్రియలు. మనిషికి ఒకటైనా ఇదే దివ్యమైన మానవత్వము. మనకు ఒకటేనండి. మనం ఆలోచించింది మాటలో పెడుతున్నామా లేదా, మాటలో పెట్టింది చేస్తున్నామా లేదా. ప్రతి మానవుడు కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఏఎస్పీ, ప్రతి డివోటీలో కూడా ఈ మూడు మనం చాలా గమనించాలి. ఈ మూడింటి మీద రోజు మనం ఒక్కసారి కర్రబుచ్చుకొని జాగ్రత్తగా గమనించాలి. మనం ఏం ఆలోచన చేస్తున్నాం, ఆలోచన ప్రకారం మనం మాట్లాడుతున్నామా లేదా, మాట్లాడుతున్నది మనం చేస్తున్నామా లేదా. అంటే మనసుకు, మాటకు, చేతకు ఏమాత్రము అవినాభావ సంబంధం ఉన్నదా లేదా. దీన్ని ఒక్క ముక్కలో చెప్పాలి అంటే త్రికరణ శుద్ధి అంటారు. నిజంగా మన దగ్గర త్రికరణ శుద్ధి ఉన్నదా లేదా అనేది ఒక్కసారి సెల్ఫ్ చెకప్ చేసుకుంటూ ఉంటే అంతకంటే దివ్యత్వమైనటువంటి మరి మానవత్వం లేదు అని చెబుతున్నారు స్వామి. ఇదే దివ్యత్వానికి తీసుకెళ్లేటువంటి మానవత్వము. నువ్వు ఆ ముందర మానవత్వాన్ని కనుక నువ్వు సంపాదించుకోగలిగితే నువ్వు దివ్యత్వం వైపు నువ్వు ఏం ప్రయత్నం చేయక్కర్లేదు, నీ అంతటా నువ్వే దివ్యత్వం వైపు నువ్వు వెళ్తావు. నువ్వు చేయవలసింది ఏమిటి? మానవత్వాన్ని గుబాళింపజేసుకోవటం, మానవత్వాన్ని పరిమళింపజేసుకోవడం. మనలో ఉన్నటువంటి మానవత్వాన్ని మనం ఆ విధంగా సద్వినియోగం చేసుకోవడం. ఈ మూడింటి ద్వారా మనం సమాజంలో పాల్గొనాలి. కాబట్టి ఆ త్రికరణాలని మనం పెట్టుకొని మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ త్రికరణాలంటే సామాన్యం కాదండి. అవి మనం వినవు. మనసు ఒకవైపు వెళ్తుంది, మాట ఒకవైపు వెళ్తుంది, మరి క్రియ వైపు వెళ్తుంటుంది. నిజంగా మనమే ఎన్నో అబద్ధాలు ఆడతాం. ఆ పక్కింటాం పంచదారకు వస్తుంది, ఒక డబ్బా పంచదార కావాలి పిన్నిగారు అంటుంది, వెంటనే లేదంటాం మనం. నిజంగా మనం నిన్నే తెచ్చాం 5 కేజీలు తెచ్చి వాళ్ళు మనం లేదంటున్నాం పక్కనకి. అంటే ఏంటి? నీ మనస్సు చెబుతుంది ఏమిటి, నిన్నేగా మనం 5 కేజీలు తెచ్చాము, దేనికైనా వద్దంటున్నాం అంటుంది. అంటే ఆ మనసుకు, మాటకు, చేతకు ఘర్షణ వస్తుంది అక్కడ. ఒకదానికోటి పట్టల్లా. అంటే నేను చెప్పింది నువ్వు వింటలేదు, నేను చెప్పింది నువ్వు వింటలేదు. ఈ విధంగా ఎవడో డబ్బులకు వస్తాడు, 2000 ఇమీడియట్ గా కావాలి సార్, మా నాన్నగారికి అనారోగ్యం అంటాడు. నిజంగా సాయిబాబా భక్తులు అయితే మనం ఇవ్వాలి. అలా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి, రాని సందర్భాలు కూడా ఉన్నాయి, నాకు బోరెడు ఉన్నాయి. అంటే త్రికరణ శుద్ధిగా వెళితే ఒక ఇబ్బంది, త్రికరణ శుద్ధిగా లేకపోతే ఒక ఇబ్బంది. ఇవన్నీ కూడా మీలాంటి పెద్దలకి నాలాంటి చిన్నవాడు చెప్పేటువంటి వ్యవహారం కాదు. ఈ విధంగా ఈరోజు భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల మనం చాలా ఒక్క 2 విషయాలు చూస్తే మనం
సెలవు తీసుకుందామండి. జన్మం ఎత్తినందుకు మనము ఈ జగత్తు ముందు ఒక సార్థకమైన కార్యక్రమం చేయించాలి, కార్యమును సాధించాలి. చూడండి, మనం అంతా కూడా జన్మెత్తాం. ప్రేమ స్వరూపులారా, స్వామి పుట్టిన దినమని ఇక్కడ సమావేశమైనటువంటి అనేక మంది స్వామికి హ్యాపీ బర్త్డే చెప్పారు. ఇది ఒక్కటి చూద్దామండి, హ్యాపీ బర్త్డే. ఇంకా అనేక మంది దూరం నుంచి కూడాను హ్యాపీ బర్త్డే అని శుభాకాంక్షలు తెలిపారు. చాలా మంది పుట్టపర్తి వచ్చి చెప్పారు. పుట్టపర్తి రాకపోయినా సరే హృదయ మందిరాల్లో గూడు కట్టుకున్నటువంటి స్వామికి హ్యాపీ బర్త్డే అని చెప్పారు. ఇదంతా ఒక విధమైనటువంటి భ్రాంతి, భ్రమ. నాకు హ్యాపీ బర్త్డే ఏమిటి? అసలు పుట్టుకలేనటువంటి వాడికి ఈనాడు మనం కేవలం పాంచభౌతికమైనటువంటి ఈ దేహంకు మాత్రమే బర్త్డే చేసుకుంటున్నాము. నువ్వు మా బాడీ సామాన్యమైన బాడీ అనుకుంటున్నారు, మీరు మీలాగా పుట్టాను అనుకుంటున్నారు. ఇందాకే అవతరణ అనేటువంటి విషయం చెప్పుకున్నాం. మనం ఒక నిరాకారమైనటువంటి స్థితి నుంచి సాకార స్థితికి వచ్చినటువంటి వాడు స్వామి అని చెప్పుకున్నాం. అనాదివాడు, ఆది మధ్యాంతరహితుడు, శాశ్వతుడు, నిత్యుడు, సత్యుడు అని మనం చెప్పుకున్నాం. అలాంటి వాడికి బాడీ ఏమిటి? ఆ బాడీకి మనం మన హ్యాపీ బర్త్డే ఏమిటి? ఇది జనమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది. నిజముగా పుట్టు మనము ఈ జగత్తునందు ఒక సాధించాలి. ఈ బర్త్డే నాడు స్వామికి ఇవ్వవలసినటువంటి కానుక ఏమిటి అని మీరు విచారించాలి. తోటి మానవులను ప్రేమించి వారి బాధల యందు భాగము వహించి వారికి సరైనటువంటి సేవలు ఆచరించినప్పుడే స్వామికి సరి అయినటువంటి కానుక ఇచ్చినట్టుగా ఉంటుంది. స్వామి కోరేటువంటి కానుక అది ఒక్కటే. ఈ ఒక్క విషయం చెప్పుకొని మనం సెలవు తీసుకున్నామండి. కాబట్టి మనం ఏం చేయమంటారంటే, బర్త్డే శుభాకాంక్షలు చెప్పడం కాదు నాకు. మీరు ఏం చేయాలంటే మీ తోటి మానవుల్ని ప్రేమించండి. మీ చుట్టూ తిరిగేటువంటి వారిని, సమాజంలో మీ ఇంటి ప్రక్క వారిని, మీ ఎదుటి వారిని, మీ సమాజంలో మీకు తారసపడే వారిని, సాయి సంఘాల్లో ఉన్నటువంటి సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని మీరు ప్రేమించండి. వారి బాధల యందు భాగం వహించండి. వారికి ఏదన్నా వారి బాధల్లో మీరు ఏమన్నా కాస్త భాగస్వామ్యం కలిగితే కొంచెం ఊరట కలిగించేటువంటి ఉపాయం చూడండి. వారికి సరైనటువంటి సేవలు ఆచరించినప్పుడే స్వామికి సరైనటువంటి కానుక, జన్మదిన కానుక ఇచ్చినట్టుగా ఉంటుంది. స్వామి కోరేటువంటి కానుక కూడా ఇది ఒక్కటే. ఈ విధంగా స్వామి యొక్క బర్త్డే సందర్భంగా 23/11/1982 జరిగినటువంటి స్వామి యొక్క అపూర్వమైనటువంటి జన్మ దినోత్సవ సంబరాలలో భాగంగా స్వామి మాట్లాడినటువంటి అవతార వాణిని ఈ విధంగా మీకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి, కొంచెం వివరించేటువంటి శక్తి సామర్థ్యాలు ఇచ్చినటువంటి ఆ స్వామి వారికి అవకాశ వృష్టినిచ్చినటువంటి మన MLM దంపతులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే చాలా ఓపికగా, అంటే ఏ ఎపిసోడ్ అయినా అర్ధగంట 40 నిమిషాల కంటే ఉండదు. మీరు వాడు ఇంత సుదీర్ఘమైనటువంటి కాలంలో మనస్సు పెట్టి ఈ 4 వాక్యాలు వినగలిగినందుకు మీ యొక్క సహనానికి, ఓపికకు, ఓర్పుకు, నేర్పుకు మేము హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓం శ్రీ సాయిరామ్. సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.